ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇవాళ ఏపీ సీఎం జగన్ ను సోదరి షర్మిల కలవబోతున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి అన్నను ఆహ్వానించబోతున్నారు. షర్మిల పెళ్లికి ఆహ్వానించడం వ్యక్తిగతమైన అంశమే అయినా షర్మిల జగన్ భేటీ అక్కడి వరకే ఆగిపోతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరటం వైసీపీ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుండటంతో అనుమానం లేదు. కాబట్టి జగన్ షర్మిలతో రాజకీయాలపై చర్చించకుండా ఉంటారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డితో జగన్ రాయబారాన్ని పంపారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ రాయబారం విఫలమైన తరువాతే షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు ప్రకటించారని తెలుస్తోంది. కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వబోతున్న షర్మిలతో జగన్ డైరెక్ట్ గా రాజకీయాలపై చర్చించకపోతారా అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవైపు చంద్రబాబు పవన్ జగన్ పై ముప్పెట్ట దాడి చేస్తున్నారు. ఈ టైంలో షర్మిల కాంగ్రెస్ లో చేరితే హస్తం పార్టీకి ఓటు బ్యాంకు పెరుగుతోంది. అది కూడా వైసీపీ ఓట్లే చీలుతాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాబట్టి నష్ట నివారణలో భాగంగా జగన్ షర్మిలతో చర్చించే చివరి ప్రయత్నం చేస్తారేమో అని వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇవాళ తన అన్నను కలవబోతున్నారు షర్మిల. తన కొడుకుకు సంబంధించిన పెళ్లి యొక్క ఆహ్వాన పత్రికను కూడా ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ ఆహ్వాన పత్రిక ఇచ్చినప్పుడు రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరి దానిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? షర్మిల ఎప్పుడు కలవబోతున్నారు? సతాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చలికాలం కూడా పొలిటికల్ హీట్తో కాకరేపుతా ఉన్నాయి. ఒకవైపు అధికార పక్షంలో వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలు, అసమ్మతి జ్వాలలు చలికాసుకుంటుంటే మరొక వైపు ప్రతిపక్షాలు మూకుమ్మడిగా జగన్పై ముప్పెట దాడి చేస్తా ఉన్నారు. ఇది రెండు చాలనట్టుగా తాజాగా తన అన్నపై బాణాన్ని ఎక్కుపెట్టింది షర్మిల. తాజాగా ఆమె రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. నిన్న సాయంకాలం ఆమె కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రికని తండ్రి సమాధి వద్ద పెట్టి నివాళులర్పించారు. ఆమె ప్రస్తుతం ఇడుపులపాయలో గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి 3:15కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 4 గంటలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అన్న నివాసానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ సమావేశానికి సంబంధించి ఎవరైతే విజయమ్మ, షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్, కుమారుడుతో పాటు కుమార్తె కూడా ప్రధానంగా ఈ భేటీలో, అలాగే కోడలు, వారి బంధువులు, మొత్తం 8 మంది వరకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేయబోతున్నారు. ఇటు పొట్లూరి కుటుంబ సభ్యులు, అలాగే షర్మిల కుటుంబ సభ్యులు, మొత్తం 8 మంది వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సతీ సమేతంగా ఆహ్వానించబోతా ఉన్నారు. ఇక ప్రధానంగా జరుగుతున్న చర్చ 2020లో ఆమె తాడేపల్లికి వచ్చింది చివరిసారి. ఆ తర్వాత మాత్రం ఇప్పటి వరకు ఆమె తాడేపల్లికి మాత్రం రాలేదు. 2021 జూలై 8న ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టింది. ఆ తర్వాత జరిగిన డిసెంబర్లో ఆ తర్వాత జరిగిన సెప్టెంబర్లో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో కలిసి ఇడుపులపాయలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎక్కడా కూడా పాల్గొలేదు. 2022 జనవరిలో ఒక శుభకార్యం నిమిత్తం మాత్రం హైదరాబాద్లో ఇద్దరు పెళ్లిలో తారసపడ్డట్టు మాత్రమే తెలుస్తా ఉంది. ఇంకా ఆ తర్వాత వారిద్దరు మాత్రం ఎక్కడా కూడా భేటీ కాలేదు. 4 సంవత్సరాల విరామం తర్వాత మొదటిసారి ఆమె తాడేపల్లి జగన్ నివాసానికి రాబోతున్నారు. అలాగే 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకరినొకరు కలుసుకోబోతా ఉన్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక తన కుమారుడు వివాహానికి త్వరలో జరగబోతున్న నిశ్చితార్థానికి ఫిబ్రవరి 17న జరగబోతున్న వివాహానికి రావాలని చెప్పి ఆహ్వానిస్తారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సరిగ్గా 24 గంటల ముందే తన అన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన చర్చగా మారిపోతా ఉంది. వీరి మధ్య ఎటువంటి అంశాల మధ్య చర్చకు వస్తాయనేది కూడా ఇటు వైఎస్ఆర్సీపీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా 1000 కళ్లతో ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే వీరి మధ్య రాజకీయాలకు సంబంధించి కూడా పెద్దగా చర్చ జరిగే అవకాశం లేదని చెప్పి కూడా షర్మిల, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం వివాహానికి సంబంధించి, ఆహ్వానానికి సంబంధించి మాత్రమే ఇస్తా ఉన్నారు.
ఎందుకంటే ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి అనేక సందర్భాల్లో షర్మిలతో ఇద్దరి మధ్య సయోధ్యకి విశ్వ ప్రయత్నాలు చేశారు. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు కూడా 2022 వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వాటికి సంబంధించి ఎక్కడా కూడా పరిష్కారం కానీ లేకపోతే కలిసిమెలిసిన సంఘటనలు కూడా జరగలేదు. సో కేవలం వివాహానికి సంబంధించి మాత్రమే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనుక రాజకీయ అంశాలని ప్రస్తావించే అవకాశాలు లేదు అంటున్నారు. ఒకవేళ ప్రస్తావించినా కానీ దాన్ని చాలా సున్నితంగా కూడా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో చేరబోతున్నారు. మరొక వైపు ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో, ఎటువంటి ప్రశ్నలకైతే జవాబు కోసం ఎదురు చూస్తున్నారో వాటన్నిటికీ కొన్ని గంటల్లోనే సమాధానం ఇస్తానని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగిందంటే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె ఢిల్లీ వేదికగా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఢిల్లీ నుంచే ఆమె రాజకీయానికి సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలు, ఆమె కార్యాచరణకు సంబంధించి కూడా ఢిల్లీ నుంచే ఉండబోతా ఉన్నాయి. రేపు ఆమెతో పాటు ఢిల్లీకి తెలంగాణకు సంబంధించిన ఆ పార్టీ నాయకులు మాత్రమే వెళ్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఎవరు వెళ్లే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కి షర్మిల రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకైతే దారితీస్తా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.